ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అదో హ్యాపీ ఫ్యామిలీ. పెళ్లి వేడుకకు వెళ్లారు. కొత్తగా కొనుక్కున్న ఓమ్నీ వ్యాన్లో ఎంతో సంతోషంగా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. బట్ మార్గ మధ్యలోనే ఆ కుటుంబం మాయమైపోయింది. ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏమయ్యారో అస్సలు తెలీదు. అసలు బతుకున్నారా, చనిపోయారా? 25 ఏళ్లు దాటినా ఒక చిన్న క్లారిటీ లేదు. వారి కోసం ఆ కుటుంబ సభ్యులు వెతకనే చోటంటూ లేదు. నమ్ముకున్న ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డారు. కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిన కన్నవారు ఆ ఆవేదనతోనే కన్ను మూశారు. కానీ చివరికి ఆ భయంకరమైన రహస్యం ఏకంగా 26 ఏళ్ల తర్వాత బయటపడింది. ఆ 25 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కానీ చివరకు కన్నీళ్లే మిగిలాయి. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? 26 ఏళ్ల తర్వాత ఆచూకీ ఎలా దొరికింది? ఈ గుండెల్ని పిండేసే కథను ఇప్పుడు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2000 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీ పంజాబ్లోని రోపాల్ జిల్లా కోట్ల గ్రామానికి చెందిన మున్నీలాల్, తేజ్రామ్, సుజిత్ సింగ్ తన 8 ఏళ్ల చిన్నారితో కలిసి ఎంతో సంతోషంగా ఓ పెళ్లి వేడుకకు వీళ్ళందరూ హాజరయ్యారు. తాము కొత్తగా కొనుక్కున్న మారుతి ఓమినీ వ్యాన్లో రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణం కూడా అయ్యారు. కానీ ఆ రాత్రి వారు ఇంటికి చేరలేదు సరే కదా, అసలు భూమి మీద ఉన్నారో లేదో కూడా తెలియకుండా మాయమైపోయారు. బంధువులను అడిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. అలా చూస్తూనే ఒక ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, ఏకంగా 26 ఏళ్లు గడిచిపోయాయి. అయితే తాజాగా పంజాబ్లోని భక్రా కాల్వ గర్భం ఇన్నేళ్లుగా తచ్చుకున్న ఆ ఘోర రహస్యాన్ని అయితే బయటపెట్టడం జరిగింది. కాల్వ లోతుల నుంచి తుప్పు పట్టిన ఆ ఓమినీ వ్యాన్ లోపల అస్థి పంజరాలతో సహా బయటపడడంతో ఆ కుటుంబాల సుదీర్ఘ వేదనకు ఒక ముగింపు దొరికింది. రోపాల్ జిల్లాలోని కీరత్పూర్ సాహిబ్ సమీపంలో ఉన్న బక్రా కాల్వలో ఇటీవల గల్లంతైన మరో వ్యక్తి కోసం స్థానిక సామాజిక కార్యకర్త డ్రైవర్ కమల్ప్రీత్ సింగ్ సైని గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపుగా 32 అడుగుల లోతులో తీవ్రమైన నీటి ఉధృతి మధ్య బురదలో కూరుకుపోయి ఉన్న ఒక పాత వాహనాన్ని ఆయన గమనించారు. వెంటనే స్థానికులు ట్రాక్టర్ల సహాయంతో సుమారు 3 గంటల పాటు ప్రాణాలకు తెగించి శ్రమించి ఆ వాహనాన్ని పైకి తీశారు. తీరా చూస్తే అది 26 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఆ మారుతి ఓమ్నీ వ్యాన్. నీటి తీవ్ర ప్రవాహానికి ఆ వ్యాన్ పైకప్పు వెనక భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. కానీ అందరినీ కలిసివసిన దృశ్యం ఏంటో తెలుసా? ఆ వ్యాన్ లోపల కొన్ని మానవ అస్థికలు, దుస్తులు, బూట్లతో పాటు నాటి 8 ఏళ్ల బాలుడి స్కూల్ యూనిఫామ్ ఇంకా చెక్కు చెదరకుండా లభించింది. పెళ్లి నుంచి వస్తూ చీకట్లో నియంత్రణ కోల్పోయి వ్యాన్ కాల్వలోకి దూసుకెళ్లిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. ఈ 26 ఏళ్లలో ఆయా కుటుంబాలు అనుభవించిన నరకం అంత ఇంత ఉండదు. అప్పట్లో ప్రభుత్వ గాలింపు చర్యలు విఫలం కావడంతో ప్రైవేటు డ్రైవర్లను నమ్ముకుని సర్వస్వం అమ్ముకున్నారు. మృతుల్లో ఒకరైన తేజ్రామ్ కుమారుడు భూపేందర్ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, మా నాన్న ఆ ఓమ్నీ కారు కొనడానికి 3 కణాల భూమిని అమ్మారు. ఆ తర్వాత కాల్వలో వారి కోసం వెతకడానికి ప్రైవేటు డ్రైవర్ల ఖర్చుల కోసం మరో 5 కణాళ్ల భూమిని అమ్మేసి రోడ్డున పడ్డామని కన్నీరు పట్టారు. మరో బాధితుడు మునీలాల్ భార్య సీతాదేవి ఆవేదన ఇక వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. కనీసం డెత్ సర్టిఫికేట్ కూడా లేక భర్త వస్తాడనే ఆశ చావక ఇన్నేళ్లు నరకం చూశారు. ఆ ఆవేదనతోనే మునీలాల్ తల్లిదండ్రులు కన్నుమూశారు. ఇన్నేళ్లు ఆ ఇళ్ల గోడలపై కేవలం చిత్రపటాలుగా, ఒక ఎదురుచూపుగా మిగిలిన తమ వారు ఇక లేరనే చేదు నిజాన్ని ఆ కుటుంబాలు ఎట్టకేలకు జీర్ణించుకున్నాయి. కాల్వలో లభించిన ఆ అస్థికలను సట్లెజ్ నదిలో నిమజ్జనం చేసి కీరత్పూర్ సాహిబ్లోని ప్రసిద్ధ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ ఆత్మలకు ఘన నివాళులర్పించారు. 25 ఏళ్ల తర్వాతైనా మా వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలికే అవకాశం దక్కింది అంటూ ఆ కుటుంబాలు కన్నీటితో ముగించాయి. కాలం చేసిన ఈ ఘోర పజిల్ చివరికి ఇలాంటి విషాదంతంతో ముగిసింది.